నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. శ్రీ భగవద్గీత 6వ అధ్యాయం 25వ శ్లోకం. శనై శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గ్రహీతయా ఆత్మ సంస్థంభన కృత్వా నకించిదపి చింతయేత్. బుద్ధి ధైర్యంతో నెమ్మదిగా ఉపరతిని పొందవలెను. మనసును ఆత్మయందు నిలిపి మరి దేనిని గురించి చింతించరాదు. అది ఎలా అంటే నెమ్మదిగా హఠాత్తుగా కాకుండా ఉపరతిని పొందాలి. ఉపరతి అంటే విషయ వస్తువుల నుండి వెనుకకు మరలడమే ఉపరతి. ఎండమావిలో నీరు వలె సంసారములో సారం ఇంకిపోయినప్పుడు ఉపరతి అంటారు. దేని సాయం చేత చేయాలి? బుద్ధి చేత. ఎటువంటి బుద్ధి చేత? ధైర్యంతో కూడిన బుద్ధి చేత మనసును ఆత్మయందు నిలిపి ఆత్మయే సర్వము, దానికంటే వేరొకటి ఏదీ లేదు అని మరి దేనిని గూర్చి చింతించకుండా ఉండాలి. ఇది యోగంలో పరమ విధి. ఇది చెప్పిన వారు శ్రీ శంకర్ భగవత్పాదాచార్యుల వారు. శ్రీ గురుభ్యో నమః.